ఎవ్రీవన్, భయంకరమైన ప్రేమ పార్ట్ 40. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అనిక తల్లిదండ్రుల శర్మ అపార్ట్మెంట్లో ఆ రాత్రి ఒక వెచ్చని, సంతోషమైన హావభావం జరిగింది. నవ్వుల శబ్దం, పేట్ల చప్పుళ్ళు, వంటింటి వాసన అన్నీ కలిసి ఒక హాయిగా ఉన్న కుటుంబం విందు వాతావరణాన్ని ఇచ్చాయి. ఇలా ఒకే టేబుల్ దగ్గర అందరూ కూర్చోవడం కొద్ది నెలల క్రితం అసాధ్యం అనిపించేది. ఇప్పుడు సాధ్యమైంది. గర్భవతి అయిన అనిక పక్కనే ఆమె తల్లిదండ్రులు, సోదరి రియా, ఆమె భర్త కరణ్ మరియు అధీర్ కూర్చున్నారు. అధీర్ ఇప్పుడు భిన్నంగా ఉన్నాడు. నిశ్శబ్దంగా, ఓర్పుతో. కానీ అతని లోపల ఏదో బలంగా తన్నుకుంటుంది. పాత స్వాధీనతా భావం. కానీ అధీర్ దాన్ని అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎలా అంటే ఒక సింహం చిన్న బంగారు దారంతో కట్టేసినట్టుగా. కరణ్ సోదరుడు రోహిత్ ఆలస్యంగా వచ్చాడు. అతను నవ్వుతూ, "క్షమించండి దీదీ, ట్రాఫిక్ భయంకరంగా ఉంది" అని అన్నాడు. అతను అనికాను సోదర భావంతో కౌగిలించుకునేందుకు ముందుకు వంగాడు. అప్పుడు అనికాకు పక్కనే ఉన్న అధీర్ శరీరం ఒక్కసారిగా బిగిసిపోయినట్లు అనిపించింది. టేబుల్ మీద అతని పిడికిలి తెల్లగా మారిపోయేంత గట్టిగా పట్టుకున్నాడు. అధీర్ ఛాతీలో లోతుగా ఎక్కడో ఒక గర్జన పెరుగుతోంది. కానీ అదే సమయంలో అధీర్ మరో చేయి టేబుల్ కింద అనికా చేతిని పట్టుకున్నాడు. బిగుగా, రక్షిస్తున్నట్లు, నిలబెట్టుకుంటూ. అధీర్ రోహిత్ వైపు చూడలేదు. అధీర్ తన శ్వాసను నెమ్మదిగా నియంత్రించుకునేలా తీసుకుంటూ తనలోనే యుద్ధం చేస్తున్నాడు. రోహిత్ ఆ వాతావరణం గమనించి వెంటనే కౌగిలి చేసేందుకు రాకుండా ఒక చిన్న హాయ్ ఇచ్చాడు. "హే అధీర్ భాయ్" అన్నాడు రోహిత్. అధీర్ పైకి చూడకుండా ఒక చిన్న శాంతమైన తల ఊపాడు. అది స్నేహంతో కాదు, కానీ కోపంతో కూడా కాదు. అది అతని నియంత్రణ. తర్వాత డిజర్ట్ సమయంలో రియా అనికాను ఒక చిన్ననాటి క్రష్ గురించి ఆట పట్టించింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు, అధీర్ తప్ప. అతని దవడలో కండరం ఒక్కసారిగా కదిలింది. కళ్ళలో చిన్న అసూయ జ్వాల కనిపించింది. కానీ అధీర్ సీన్ క్రియేట్ చేయలేదు. అధీర్ నీళ్లు తాగుతూ తన భావాలను బలవంతంగా కిందకి నెట్టాడు. తరువాత అనిక వైపు చూసి కొంచెం కఠినంగా ఉన్న నిజమైన చిరునవ్వుతో, "నువ్వింత అల్లరి చేసేదానివా" అని అన్నాడు అధీర్. టేబుల్ మీద అందరూ ఒక్క క్షణం నిశ్శబ్దం అయిపోయారు. మొట్టమొదటిసారి అధీర్ అనిక గతాన్ని అంగీకరిస్తున్నాడు, దాన్ని చెరిపేయకుండా. కొంచెం సమయం తరువాత ప్రియా వంటగదిలోకి అనికాను పక్కకు లాగి నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది. "నేను అధీర్ ఇలా ఎప్పుడూ చూడలేదు. అధీర్ నిజంగా ప్రయత్నిస్తున్నాడు మారడానికి" అని చెప్పింది ప్రియా. అనిక చిరునవ్వుతో తల ఊపింది. "అవును, అతను ప్రయత్నిస్తున్నాడు" అని అన్నది అనిక. తరువాత వాళ్ళు బయలుదేరే సమయంలో మరో పెద్ద క్షణం. అనిక తండ్రి ప్రేమగా అధీర్ వీపుపై తట్టాడు. అధీర్ ఒక్కసారిగా స్తంభించిపోయాడు. జీవితాంతం తన తండ్రి నుండి దూరాన్ని మాత్రమే చూసినవాడు కాబట్టి. పాత ప్రతిచర్యలు కళ్ళలో మెరిశాయి. కానీ అధీర్ వాటిని ఆపుకున్నాడు. "భోజనానికి ధన్యవాదాలు పాపా" అన్నాడు అధీర్. ఆ మాట అధీర్కి కొత్తగా కానీ గౌరవంగా చెప్పాడు. ఆయన ముఖం ఆనందంతో వెలిగిపోయింది. "ఎప్పుడైనా బేటా" అని అన్నారు. కారులో తిరిగి ప్రయాణంలో అధీర్ నిశ్శబ్దంగా కిటికీ బయట చూస్తూ అనిక చేయి పట్టుకున్నాడు. "మీ నాన్న నన్ను ప్రేమతో తట్టారు" అని నెమ్మదిగా అన్నాడు అధీర్. "నా మొదటి ప్రతిచర్య వెనక్కి వెళ్ళడం, దూరం పెట్టడం. కానీ ఏమనుకున్నానంటే నిన్ను" అధీర్ ఆమె వైపు తిరిగి అలిసిపోయిన కానీ గర్వంగా ఉన్న చిరునవ్వును ఇచ్చాడు. "కానీ నేను అలాగే నిలబడ్డాను.
అది గొప్పలు చెప్పడం కాదు. అదీర్ వ్యక్తిగత యుద్ధంలో ఒక చిన్న కానీ గొప్ప విజయాన్ని చెప్పడం. అనిక అతని చేతిని మృదువుగా చుట్టుకుంది. నువ్వు చేసిన ప్రతిదీ నేను చూశాను. నీ మీద నాకు చాలా గర్వంగా ఉంది అని అనిక ప్రేమగా చెప్పింది. అదీర్ ముఖంపై ఆప్యాయమైన నిర్మలమైన చిరునవ్వు విరిసింది. అది ప్రేమ, అదే పురోగతి. అది అదీర్ తనలోని చీకటిని అదుపులో పెట్టిన మొదటి అడుగు. ఇప్పుడు అదీర్ కొత్త ప్రేమను నిర్మిస్తున్నాడు. దాని లోపల వెలుగు ఉంది, కుటుంబం ఉంది, మరియు అనిక ఉంది. కొంతకాలం తర్వాత అనిక గర్భధారణ చివరి వారాలు ఇంట్లో ఒక కొత్త ప్రశాంతతను తీసుకువచ్చాయి. రాజ్పుత్ భవనం కేవలం ఆకట్టుకునే అపార్ట్మెంట్ కాదు, నెమ్మదిగా ప్రేమతో నిర్మితమైన ఒక ఇల్లుగా మారుతోంది. దీనికి ప్రధాన కారణం అదీర్. అతని ప్రణాళికలో ముఖ్యమైనది ఒక్కటే, అనిక సంతోషం. అయినా కొన్నిసార్లు పురాతన నీడలు మాదిరి పాత భావాలు అతనిలో మెరిసేవి. ఒకసారి అనిక కోసం చెకప్కి కొత్తగా వచ్చిన మగ నర్సుని చూసినప్పుడు అదీర్ భంగిమ క్షణాల్లో గట్టిపడింది. కానీ పాతకాలంలా ఆదేశాలు ఇవ్వలేదు, కోపము చూపించలేదు. చాలా శాంతంగా అనికతో ఇలా అన్నాడు అదీర్. జాన్, నీకు మహిళా నర్స్ కంఫర్ట్గా ఉంటే చెప్పు, నీకు ఏది సౌకర్యమో అదే చేద్దాం అని అన్నాడు అదీర్. అదీర్ నియంత్రణ, కోరికతో పోరాడుతూ నిర్ణయం ఆమెకే వదిలేశాడు. అలా ఒకరోజు మధ్యాహ్నం అనికకు అకస్మాత్తుగా ఒక కోరిక వచ్చింది. నగరంలోని ఒక పాత చిన్న దుకాణం నుంచి మాత్రమే దొరికే మామిడి ఊరగాయ కావాలని అడిగింది. ఆ మార్కెట్ రద్దీగా ఉంటుంది, శబ్దం, జనం, ఇవన్నీ అదీర్కి ఇష్టం లేని వాతావరణం. కానీ అనిక కోరికను చూసి అదీర్ చిరునవ్వుతో అన్నాడు, నేనే తెచ్చి ఇస్తా అని. అదీర్ ఒంటరిగా వెళ్ళాడు, బాడీగార్డ్స్, ఎలాంటి రక్షణ లేకుండా. 2 గంటల తర్వాత చెమటతో, కొంచెం అలసటతో, కానీ కళ్ళలో ఆనందంతో తిరిగొచ్చాడు అదీర్. అతని చేతిలో చిన్న మట్టి కుండ ఉంది. దుకాణదారుడు చెప్పాడు, ఈ బ్యాచ్ చాలా కారంగా ఉందని, గర్భవతులు కోరికలకు బెస్ట్ అని అన్నాడు అదీర్. ఆ మాటలు అదీర్ ఆమె కోసం ఎంతగా మారుతున్నాడో చెప్పాయి. ఇలా మారుతూ వచ్చాడు అదీర్. చివరికి ప్రసవ దినం రాగానే ఆసుపత్రి ఒక కొత్త ఉద్రిక్తతో నిండిపోయింది. అదీర్ కోపం వల్ల కాదు, అతి భయంతో నిండిపోయింది. అనిక ప్రతి నొప్పి తరంగం వచ్చినప్పుడు అదీర్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. పెదవులు వణుకుతున్నాయి. డాక్టర్లు ఆమెను పరీక్షించాల్సి వచ్చినప్పుడు కూడా అదీర్ మౌనంగా వెనక్కి తప్పి ఉండేవాడు. నువ్వు సేఫ్, నేనిక్కడే ఉన్నా అని అదీర్ నుదుటిపై ముద్దు పెట్టాడు. అదే పాత అదీర్ అయితే ఆ గదిలోనే నిలబడుతూ అందరినీ నియంత్రించడానికి ప్రయత్నించేవాడు. కానీ ఇప్పుడు అదీర్ మారిపోయాడు, అనికకు స్పేస్ ఇచ్చాడు. ఆ క్షణం వచ్చింది. నవజాత శిశువు యొక్క ఏడుపు గదిని నింపింది. ఒక చిన్న పాపాయి పరిపూర్ణం. ఒక పాప జన్మించింది. అనిక మరియు అదీర్ల పాప. అనిక కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అదీర్ వైపు చూసింది. అదీర్ కదలకుండా కొన్ని అడుగులు దూరంలో నిలబడి ఉండిపోయాడు. ఒక్క క్షణం అనిక గుండె జారిపోయింది. పాత అదీర్ తిరిగి వచ్చాడా? అసూయ, పోటీ భావన అని ఆలోచిస్తూ ఉంది అనిక. కానీ అదీర్ నెమ్మదిగా ముందుకు నడిచాడు. మంచం పక్కన మోకాళ్లపై కూర్చున్నాడు. చిన్నారి ముఖాన్ని చూసి అతని కళ్ళలో ఆశ్చర్యం, ప్రేమ, నిశ్శబ్దంగా పగలే భావోద్వేగాలు అన్నీ కనిపించాయి. శిశువు అతని వేలిని పట్టుకోగానే అదీర్ చెంపపై ఒక కన్నీటి బొట్టు జారింది. తరువాత మరికొన్ని. అదీర్ అనికను చూశాడు. ఆమెపై శిశువు అతని ప్రేమ అంతా ఒకేసారి విరబూస్తున్నాయి. ఆమెకి నీ కళ్ళు ఉన్నాయి జాన్ అని అదీర్ అన్నాడు. అతని స్వరం కంపించింది. తన చిన్నారి నుదుటిపై
ముద్దు పెట్టాడు అదీర్. తర్వాత అనిక నుదుటిపై. ధన్యవాదాలు, మన కూతురికి ధన్యవాదాలు, మన కుటుంబానికి ధన్యవాదాలు అని అన్నాడు అదీర్. ఆ క్షణంలో అదీర్ అంతర్లోకం పూర్తిగా మారిపోయింది. అదీర్ మరియు అనిక పాపకి ఆరోహి అని పేరు పెట్టారు. అతన్ని స్వాధీనత నుంచి విముక్తం చేసింది ఆరోహి. అదీర్లోని కఠినత్వాన్ని, అంధకారాన్ని ప్రేమగా మార్చింది. అదీర్ కేవలం అదీర్ రాజ్పుత్ స్వాధీన భర్త కాదు, అదీర్ ఒక తండ్రి కూడా. అదీర్ ప్రేమించడాన్ని నాశనం చేయకుండా ప్రేమించడాన్ని చివరికి నేర్చుకున్నాడు. అనిక, ఆరోహి ఇద్దరినీ తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు అదీర్ జీవితంలో మొదటిసారి నిజమైన స్వేచ్ఛని అనుభవించాడు. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అదీర్ మరియు అనిక ప్రేమను తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.